రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 2 ఏళ్లు నరేంద్ర మోదీ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి 12 ఏళ్లు అయింది. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన విజయాలపై రాష్ట్రంలో నిర్వహించే బహిరంగ సభలను విజయవంతం చేయాలని కూటమిలోని రాజకీయ పక్షాల నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 3 ప్రాంతాలలో నిర్వహించే సభలను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. రాజధాని అమరావతిలో నిన్న కూటమి పక్షాల నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 9వ తేదీన తిరుపతి వేదికగా జరగనున్న భారీ బహిరంగ సభ గురించి వారితో చర్చించారు. సభకు ఆయా పార్టీల కార్యకర్తలందరినీ ఆహ్వానించాలని వారిని కోరారు. అలాగే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి సోదాహరణంగా వివరించాలని వారికి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 3 ప్రాంతాల్లో నిర్వహించే సభలను విజయవంతం చేయాలని వారిని సీఎం చంద్రబాబు కోరారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. జూన్ 4వ తేదీన ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కూటమిలోని పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఏపీలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనతో పాటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటై 12 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజన్ సర్కారు విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో నేతలు చర్చించారు. అలాగే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతల విమర్శల జోరుకు అడ్డుకట్ట వేయాలని భావించారు. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజన్ సర్కారు పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో జూన్ 9వ తేదీన, తిరుపతిలో జూన్ 12వ తేదీన, రాజధాని అమరావతిలో జూన్ 15వ తేదీన విశాఖపట్నం వేదికగా ఈ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దాంతో ఈ సభలను విజయవంతం చేయాలని ఈ జూమ్ మీటింగుల్లో ఆయా పార్టీల అగ్రనేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రష్యాలోని అతిపెద్ద అణుశక్తి మ్యూజియంను ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఈ మ్యూజియం 25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 అంతస్తుల్లో ఉంటుంది. సోవియట్ అణు ప్రాజెక్టు ప్రారంభ దశలో నుంచి ఆధునిక అణుశక్తి రంగ అభివృద్ధి, భవిష్యత్తు, శాస్త్రీయ అవకాశాల వరకు విస్తరించిన ప్రదర్శనలు మ్యూజియంలో ప్రత్యేకం. మ్యూజియంలో ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, శాస్త్ర ప్రయోగశాలలు, గైడెడ్ టూర్లు ఉండటం వల్ల ఇది ప్రజలకు విజ్ఞానపరమైన అనుభవాన్ని అందిస్తోంది. 2023 నవంబర్లో ప్రారంభమైన ఈ మ్యూజియం ఇప్పటికీ విశేష ప్రజాదరణ పొందింది. విజ్ఞానం, చరిత్ర, సాంకేతికతల సమన్వయ వేదికగా నిలుస్తోన్న ఈ మ్యూజియంను 80 దేశాలకు పైగా చెందిన 35 లక్షల మందికి పైగా సందర్శించనున్నట్టు నిర్వాహకులు లోకేష్కు వివరించారు. ఒకేసారి 2001 మంది వరకు సందర్శకులను ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. మాస్కో ప్రభుత్వం, రోసటోమ్ స్టేట్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మ్యూజియం అణుశక్తి చరిత్రను మాత్రమే కాకుండా శాంతిపూర్వక అణు వినియోగ విజయాలను కూడా సమగ్రంగా పరిచయం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వృద్ధుడి వీడియోపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వృద్ధుడిని కలుస్తానని మాటిచ్చారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో సత్యనారాయణ గారు రేపు సిద్ధాంతంలో కలుద్దాం అని రాసుకొచ్చారు. ఇంతకీ సంగతి ఏంటంటే, కామధేనువు లంకకు చెందిన వృద్ధుడు సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలనుకున్నారు. ఆ వృద్ధుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంత అభిమానం ఉందో తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనను కలవాలన్న ఓ వృద్ధుని కోరికకు స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆజంట నియోజకవర్గం కామధేనువు లంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం. ఒక్కసారైనా చంద్రబాబును కలవాలని అనుకున్నారు. సిద్ధాంతంలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి వస్తున్న సీఎం చంద్రబాబు సభకు వెళ్లేందుకు సత్యనారాయణ సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి సత్యనారాయణ గారు రేపు కలుద్దాం అంటూ నిన్న ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీ ఏఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కొత్త విధానం అమలుతో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి జిల్లా, క్షేత్రస్థాయిలో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కృత్రిమ డిమాండ్, ఎరువుల మళ్లింపు, రైతుల్లో అనవసర ఆందోళనలను అరికట్టాలని ఆదేశించారు. ఎరువుల పంపిణీని ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా అమలు చేసే అంశంపై ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త విధానం అమలుతో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి జిల్లా క్షేత్రస్థాయిలో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కృత్రిమ డిమాండు, ఎరువుల మళ్లింపు, రైతుల్లో అనవసర ఆందోళనను అరికట్టాలని ఆదేశించారు. వివిధ పంటలకు అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. పంటల సరళి, అంచనా, డిమాండ్ ఆధారంగా మండల స్థాయిలో ముందస్తుగా ఎరువుల నిల్వలు ఉంచాలని సూచించారు. గత ఏడాది ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి ఎఫ్ఎఫ్ఎస్ ద్వారా ఎరువులు బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, మిగతా 26 జిల్లాల్లో ఏపీఏఈఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు జరుగుతుందని వెల్లడించారు. ఎరువుల పంపిణీ ప్రక్రియకు ఆటంకం కలిగించేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. జూన్ 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ మ్యాచ్లు ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఈ మ్యాచ్లు జూన్ 30వ తేదీతో ముగుస్తాయని తెలిపారు. మొత్తం 7 టీంలు ఈ క్రికెట్ పండుగకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. జూన్ 30వ తేదీన మంగళగిరి వేదికగా జరిగే ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 9 నుంచి 30వ తేదీ వరకు ఏపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నంలో, జూన్ 17 నుంచి 21వ తేదీ వరకు కడపలో, జూన్ 24 నుంచి 30వ తేదీ వరకు మంగళగిరి స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతాయని, ఫైనల్ మ్యాచ్ మంగళగిరిలో జరుగుతుందని చెప్పారు. ఈ మ్యాచ్లు తిలకించేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థులను తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈసారి విద్యా సంస్థలకు షెడ్యూల్ సమాచారం ముందే అందిస్తామని తెలిపారు. విశాఖపట్నంలో 10 ప్రాంతాల్లో ఫ్లాష్ మ్యాచ్ల ద్వారా ఈ మ్యాచ్ల గురించి ప్రజలకు తెలియజేస్తామని ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పాసులు ఇస్తామని పేర్కొన్నారు. జియో స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తారని వివరించారు. ఇండియా ఏ టీంలో గుంటూరుకు చెందిన రషీద్కు అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఏపీఎల్ మ్యాచ్ల ద్వారా కూడా ప్రతిభ ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏపీఎల్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారులు మాత్రమే పాల్గొంటారని స్పష్టం చేశారు. అమరావతిలో భాగమైన మంగళగిరిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. విశాఖపట్నంలో 9 నుంచి 13వ తారీఖు వరకు మ్యాచ్లు, అంటే ప్రారంభ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగి 9 నుంచి 13వ తారీఖు వరకు మ్యాచ్లు విశాఖపట్నంలో జరుగుతాయి. 17 నుంచి 21వ తారీఖు దాకా మ్యాచ్లు కడపలో జరుగుతాయి. 24 నుంచి 30 ఫైనల్ వరకు మంగళగిరిలో జరుగుతాయి. మనం చూస్తే ఇదివరకు విశాఖపట్నం ఒక్కదానికే చక్కటి ఫ్లడ్ లైట్స్ ఉండేవి. ఇప్పుడు మేము ఏం చేసామంటే విశాఖపట్నమే కాకుండా కడప, మంగళగిరిలో కూడా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసాం. మంగళగిరిలో కూడా స్టేడియంని అందుబాటులో తీసుకొచ్చే విధంగా చక్కగా స్టేడియం రెనోవేషన్ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ పనులన్నీ కూడా ఇంకా వారం రోజుల లోపల పూర్తవుతాయి. కాబట్టి 30వ తారీఖు గ్రాండ్గా ఫైనల్ మ్యాచ్ మంగళగిరిలో మేము ముఖ్య అతిథిగా లోకేష్ గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా వారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతోమంది మహిళా క్రీడాకారులని, ఎంతోమంది క్రీడాకారులని, ముఖ్యంగా క్రికెట్లో మొన్నే చూసాం, వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆ రోజు ఇండియన్ మహిళా క్రీడాకారులందరితో ఆయన ఇంటరాక్షన్ చేయటం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. కాబట్టి క్రీడలంటే బాగా ఇంప్రూవ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలుస్తారో అట్లాగే మన యువ మంత్రి నారా లోకేష్ గారిని ముఖ్య అతిథిగా పిలవబోతున్నాం. తప్పకుండా క్రీడా అభిమానులకి అందరికీ పండగ వాతావరణం ఉండే విధంగా ఏపీఎల్ ఉండబోతుంది. ఈసారి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను, కళాశాల విద్యార్థులను ఉచితంగా స్టేడియంలకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మంగళగిరిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కూడా పూర్తి చేయటం ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా చివరి స్టేజ్కి రాబోతుంది. కాబట్టి అందరూ క్రీడాభిమానులు ఈ ఏపీఎల్ ద్వారా మరొక్కసారి మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ పండుగ అయిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతిరోజు జరిగే ఈ మ్యాచ్ల్ని
భారీ ఎత్తున వచ్చి క్రీడాకారుల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మరొక్కసారి మీ అందరికీ మీ సహకారంతో ఈ ఏపీఎల్ ఘన విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా నేడు ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నేడు కూడా నిర్వహిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని, అధికారులందరూ జోనల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లోకేష్ ఎదుగుదల చూసి ఓర్వలేకే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర విద్యా రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని లోకేష్ ప్రపంచం గర్వించే స్థాయిలో నిలిపారని కొనియాడారు. లోకేష్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే డిఎస్సీలో అక్రమాలని జగన్ అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహించారు. చిలకలూరిపేట మండలం పసుమరులో 20 లక్షల రూపాయలతో నిర్మించిన పాఠశాల ప్రహరీలను ఎమ్మెల్యే పత్తిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోకేష్ పనితీరుతో ఏపీ విద్యాశాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే పత్తిపాటి తెలిపారు. మౌలిక వసతులు మొదలు మెరుగైన ఫలితాల వరకు ప్రతి దానిలో లోకేష్ మార్క్ పనితీరు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ ఫలితాలతో పేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభా తెలివితేటలను దేశానికి లోకేష్ పరిచయం చేశారని ప్రశంసించారు. రాష్ట్ర విద్యారంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని లోకేష్ ప్రపంచం గర్వించే స్థాయిలో నిలిపారని కొనియాడారు. లోకేష్ను రాజకీయంగా ఎదుర్కోలేకే డిఎస్సీలో అక్రమాలని జగన్ అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆగ్రహించారు. ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ ట్రైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారని, పవన్ ఆదేశాలతో పైలట్ ప్రాజెక్టు కింద వీటిని నిర్మించారని జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. మ్యాజిక్ ట్రైన్లతో దోమల బెడద తప్పిందని, ప్రజల రోగాల బారిన పడటం లేదన్నారు. భారీ వర్షాలు కురిసినా వీటిలో మురుగునీరు నిలవటం లేదని, సాధారణ ట్రైన్ కంటే ఈ మ్యాజిక్ ట్రైన్లు ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువని పేర్కొన్నారు. ఏపీలో 40 కోట్లతో 500 కిలోమీటర్ల మేర వీటిని నిర్మిస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవారంలో జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్లు నాగబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మ్యాజిక్ డ్రైన్లు ఏ విధంగా ఉన్నాయంటూ స్థానిక మహిళలను అడిగారు. ప్రస్తుతం మురుగునీరు రోడ్లపైకి రావడం, దుర్వాసన వంటి సమస్యలు తొలగిపోయాయని ఎమ్మెల్సీకి వారు వివరించారు. ఈ సందర్భంగా డ్రైన్ల ఏర్పాటుకు కృషి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ, ఒక నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయో పవన్ కళ్యాణే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు ప్రయాణించే స్టాఫ్ కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తారంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ యొక్క పైలట్ ప్రాజెక్ట్ యొక్క ఎఫెక్ట్ చూసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఒక 500 కిలోమీటర్ 500 కిలోమీటర్స్ ఏరియాలో మ్యాజిక్ ట్రైన్ స్టార్ట్ చేస్తారు. 40 crores దీనికోసం కేవలం. సో మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇక్కడ జరిగే ఎఫెక్ట్ ఏమవుతుందంటే దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లు తగ్గుతారు. ఫస్ట్ జబ్బులు రావు కాబట్టి. సో అందరూ హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అండ్ మంచి వాటర్ గ్రౌండ్లోకి వెళ్తుంది, నీటి నిల్వ పెరుగుతుంది, అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. సో నిజంగా అంటే ఒక నాయకుడు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పనులు జరుగుతాయి. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల డిఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను ఉద్యమానికి సిద్ధం చేయాలని నిర్ణయించామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఆర్థిక అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన భేటీ అయింది. మొత్తం 28 జిల్లాల ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పీఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటన అంశాలతో పాటు ఉద్యోగ సమస్యలపై పలువురు చర్చించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఐఆర్, పీఆర్సీ ప్రకటించాలని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను ఉద్యమానికి సిద్ధం చేయాలని నిర్ణయించామని బొప్పరాజు స్పష్టం చేశారు. 13 మందితో వేసిన కమిటీ రేపటి నుంచి పనిచేస్తుందని వివరించారు. వివిధ సంఘాల నాయకులు కలిసొస్తారని కోరుకుంటున్నామని బొప్పరాజు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ భవిష్యత్తుపై సమావేశం అవుతామని ఐకాసా అమరావతి సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పీఆర్సీ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకి మంచి పీఆర్సీ, మంచి ఐఆర్, ఎప్పటికప్పుడు డిఏలు అన్నీ వస్తాయని కోటి ఆశలతో ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుచేతనో ప్రభుత్వం ఆర్థికేతర అంశాల మీద దృష్టి పెట్టినంత ఆర్థికపరమైనటువంటి అంశాల మీద దృష్టి సారించడం లేదు. ఒక్క పైసా ఖర్చు లేని పీఆర్సీ కమిషనర్ని 2 సంవత్సరాలుగా నియామకం కూడా చేయటం లేదు, రాజీనామా చేసిన స్థానంలో. అందుకనే ఉద్యమానికి సిద్ధం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటున్నాము. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.